ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 8వ భాగము. విభీషణుడి కథ. అయ్యో, సుడిగుండంలో పడ్డవాడిలా 10 రోజుల నుంచి ఈ పట్టణంలో తిరుగుతున్న విభీషణుడి ఇల్లేదో తెలుసుకోలేకపోతున్నాను. చంపక ఇక నాకు కనపడదేమో. ఎన్నాళ్ళు ఇలా తిరిగేది? అన్ని మేడలు చూసినట్లే అనిపిస్తాయి. ఈ పాటికి రాక్షస సేనలు యుద్ధానికి వెళ్ళిపోయే ఉంటాయి. కనబడుతున్న మేడ ప్రవాహస్తునిది అని రాయబడి ఉంది. రాత్రి అక్కడుంటాను అని దానిలోకి వెళ్ళాడు. ఆ శయన గృహంలో భార్యాభర్తలు మాట్లాడుకోవడం వీరసింహుడు విన్నాడు. భర్త ఈ మధ్య విద్యుత్ చిహ్నుడు మాయాబలంతో చెంపక అంతఃపురానికి వెళ్ళి ఆమె చెలికత్తెను అపహరించుకుపోయాడట. అది నా తప్పు అన్నట్లు అతడిని పరాభవించకపోతే నన్ను మన్నించనని చిన్న విభీషణుడు నా మీద కోపగించాడు. వాడు ఎక్కడికో పారిపోయాడని దూతలు చెప్పారు. వాడింట్లో ఉన్న మాయా పుస్తకాలు లాక్కొని రాజవశం చేశాను. అందుకే ఆలస్యమైంది అన్నాడు. భార్య పూర్వము లంకలో రక్కసుల మాయాశక్తి అంతా ఏమయ్యింది అన్నది. భర్త విభీషణుడి శాసనంతో ఆ విద్యలన్నీ దాచివేయబడ్డాయి. నన్ను నిద్రపోని, రేపు పెద్ద విభీషణుడు సభకు వస్తాడు, నేను పెందలారే వెళ్ళాలి అని సంభాషణ విన్న వీరసింహుడు పుణ్యాత్ముడైన విభీషణుణ్ణి మర్నాడు దర్శించుకోవాలనుకున్నాడు. అతను ప్రహస్తుని వదలకుండా అతని వెంటే వెళ్ళి రాజసభ చేరుకున్నాడు. ఆ సభ పౌరులతోనూ మంత్రి, సామంత, పురోహిత, శ్రీబాల, వృద్ధ రాక్షసులతోనూ కిక్కిరిసి నిలబడడానికి కూడా చోటు లేకుండా పోవడంతో రాజసింహాసనానికి దగ్గరగా మంటప స్తంభానికి ఆనుకుని నిలబడి ఆ సభలోని వింతలు చూడసాగాడు. అంతలో బేరీ మోగింది. విభీషణుడు సభలోకి ప్రవేశించాడు. సభాసదులు విజయధ్వానాలతో చప్పట్లు కొట్టారు. వీరసింహుడు ఆ పరమ భాగవతోత్తముణ్ణి చూసి కృతార్థుడినయ్యాననుకున్నాడు. విభీషణుడు శ్రీరామ మంత్రం జపిస్తూ రామనామ ప్రభావాన్ని పద్యాలలో సభ్యులకు వివరించాడు. రాక్షసులను రామమంత్రం జపించేటట్లు చూస్తున్నారా? సాధువులకు బాధ కలగకుండా కాపాడుతున్నారా? పాతాళంలోని రాక్షసులను అదుపులో ఉంచుతున్నారా? మాయా గ్రంథాలు ఎవరూ చదవకుండా దాచారా అంటూ అడిగాడు. అప్పుడు ప్రహస్తుడు లేచి పరిస్థితిని చెప్పి సముద్ర మధ్యంలో గృహంలో నివసిస్తూ జీవహింస చేసే జ్వాలాముఖిని విక్రమాదిత్యుని మనవడు విజయభాస్కరుడు చంపగా ఆ గృహాన్ని మనం వశం చేసుకున్నాం అని చెప్పాడు. విభీషణుడు ఆ దుర్మార్గురాలు చంపబడినందుకు చాలా సంతోషించి విక్రమార్కుని మనవడిని చాలా ప్రశంసించాడు. దేవా, ఆ రహస్య గృహాన్ని మన భటులు కాపలా కాస్తూనే ఉన్నారు. జ్వాలాముఖి సోదరుడు రక్తాక్షుడు గర్భవతి అయిన ఒక యువతిని ఆమె భర్తతో తీసుకొచ్చి అందులో దాచాడట. కింకరులు ఆ వార్త చెప్పగా యువరాజు గారు ఆ రాక్షసుని తీసుకురమ్మని భటులని పంపారు. వాడు బెదిరి ఆ పురుషుని ఎత్తుకుని ఎక్కడికో పోయాడు. అంతలో ఆ స్త్రీ మగ శిశువుని ప్రసవించింది. అది విని నెల దాటగానే ఆ మాత శిశువును ఇక్కడికి తీసుకురమ్మని ఉపచారాల కొందరు పరిచారకులను నియమించాం. ఆ లోపలే ఆ రాక్షసుడు మళ్ళీ వచ్చి మాతా శిశువులని ఎత్తుకొని భటులు వెంట తరుముతుండగా పాతాళానికి పోతుంటే నగరం పైభాగంలో మన వాళ్ళు పట్టుకున్నారు. కానీ వాడు ఆ మాతా శిశువులను కిందికి పడేశాడు. వారు చనిపోయారు. వాడిని పట్టుకొని మన నగరానికి తీసుకొస్తుంటే ఎలాగో తప్పించుకుని పారిపోయాడు అంటూ ప్రహస్తుడా కథ చెప్పాడు. విభీషణుడు చాలా విచారిస్తూ మనవడితో నువ్వెందుకు ఊరుకున్నావు? ఇదా నీ పాలన? ఆ మాతా శిశువులనిలా ఆ రక్తాక్షుడు మరెందరిని చంపుతాడో? నువ్వు వాడినెందుకు వెతికి చంపలేదు? పాతాళంలో రాక్షసులు మన ఆజ్ఞలను ధిక్కరిస్తున్నారా అని ఆక్షేపించాడు. బాల విభీషణుడేదో చెప్పబోయేంతలో ప్రహస్తుడు, దేవా, ఏలినవారు వృద్ధులవ్వడం, లంకా రాక్షసులు మాయాబలం లేనివారవడంతో రసాతలంలోని దానవులు మన ఆజ్ఞలను మన్నించడం లేదు. తలాతలం కవచంలా వారిని కాపాడుతుంది అన్నాడు. అంతేకాదు,
ఇప్పుడు మరో ఉపద్రవం వచ్చి పడింది. రసాతలాధిపతి అయిన కౌర్యుడు ఏలాపుత్రుడికి కన్యక మూలంగా తెగ వచ్చి పెద్ద యుద్ధం జరుగుతుంది. తక్షక వంశస్థులకు అక్కడ గల రాక్షసులు స్నేహితులవడంతో ఆ వంశంలోని వాడైన ఏలాపుత్రుడు వాసుకి వంశానికి చెందిన కౌర్యుడి కూతురు తేజోవతిని తన కొడుకుకు పారిజాతుడికి ఇమ్మని అడిగాడు. అతను అంగీకరించకపోవడంతో రాక్షస సాయంతో రాయబారం పంపాడు. కౌర్యుడు మన సహాయం కోరాడా. అందుకు యుద్ధం వద్దు, సంధి చేసుకోవలసింది అంటూ నీతులు చెబుతూ నీ మనవడు పంపిన సందేశానికి ఏలాపుత్రుడు నిందిస్తూను హేళన చేస్తూను మళ్ళీ పత్రిక పంపాడు అని కూడా చెప్పాడు. అది విని విభీషణుడు, మనకి దాసుడై ఉండే ఏలాపుత్రుడికి ఇంత కొవ్వెక్కిందా? సరే, తర్వాత ఏం చేశారు అని ప్రశ్నించాడు. మన లంకలో ఉన్న వీరభటులందరినీ కౌర్యుడికి సహాయంగా పంపాం. యుద్ధం ఘోరంగా జరుగుతుందట, మన వాళ్ళు ఓడిపోయేటట్లుందని గాలివార్త తెలిసి శాంభరీ గ్రంథాలయం తెరిపించి మాయా విద్య నేర్పించి చాలామంది రాక్షసుల్ని పంపాం అని చెప్పాడు. అంతలోనే రాక్షస వీరులు ఆహాకారాలు వినబడ్డాయి. రాక్షసులు పరాజితులై పాతాళం నుంచి పారిపోయి వస్తున్నారని వార్త వ్యాపించింది. కొద్దిసేపట్లోనే రాక్షస బలాలతో ఆ ప్రదేశం నిండిపోయింది. సేనాధిపతి దుర్ధముడు దీనవదనంతో రాజుకి నమస్కరించాడు. రాజు యుద్ధం గురించి అడుగగా, దేవా, బలాలతో నేను రహస్య బిలం ద్వారా రసాబలానికి వెళ్ళి కౌర్యుడికి తమ సందేశం అందించాను. అతనెంతో సంతోషిస్తూ తన బలంతో మమ్మల్ని కలిపి వ్యూహ్యంగా నిలబెట్టాడు. అప్పటికి భోగావతి నగరానికి దక్షిణంగా 2 క్రోసుల దూరంలో శత్రుబలాలు వ్యూహ్యం పన్ని ఉన్నాయని తెలిసింది. ఒక్కసారిగా పట్టణాన్ని ముట్టడించాలని వారి సంకల్పమట. మా రాక విని వాళ్ళు బెదిరి 3 రోజుల వరకు మీదికి రాలేకపోయారు. మేము వారిపైకి వెళ్ళి శత్రు సైన్యాలని పీనుగ పెంటలని చేశాం. వారందరినీ తరిమి కొట్టి కౌర్యుడికి సంతోషం కలుగజేశాం. తెల్లవారేసరికి శత్రువీరుల సింహనాదాలు మాకు వినవచ్చాయి. మళ్ళీ ఉభయులకు ఘోరమైన పోరు మొదలయ్యింది. శత్రుసేనలో ఒక మహావీరుడు గుర్రం మీద ఎక్కడ చూసినా తానే కనపడుతూ శస్త్రాలు అస్త్రాలు వర్షిస్తూ కొంతసేపటిలోనే మమ్మల్ని అందరినీ పలాయనం చేయించాడు. మనలో ఒక్కడు కూడా అతన్ని ఎదిరించినవాడు లేకపోయాడు. అతను ప్రళయకాల రుద్రుడిలాగా గోచరించాడు. మేమే కాదు, 33 కోట్ల వేల్పులు వచ్చినా అతనితో యుద్ధం చేయలేరని నేను చెబితే అది అతిశయోక్తి కాదు. శత్రుబలాలు మమ్మల్ని తరుముకొని వచ్చి భోగావతిపురం ముట్టడించాయి. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు నగరం వదిలి అడవుల పాలవగా మేము కోటలోకి వెళ్ళి తలుపు మూసి బురుజులపై నుండి పోరాడాం. కానీ ఆ మహావీరుడి ముందు కోటలు అగర్తలు ఆగుతాయా? ఏలాపుత్రుడు కౌర్యుని పుత్రిక తేజోవతిని బలవంతంగా తీసుకుపోయి తన కొడుకైన పారిజాతుడికిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించి కోటలో ప్రవేశించాడు. ఏం చేయాలో తోచక మేము తేజోవతితో సహా అంతఃపుర కాంతలందరినీ పల్లకీల మీద రహస్య ద్వారం గుండా ఇక్కడికి తీసుకొచ్చాం. కౌర్యుడు శత్రువులకు చిక్కిపోయాడని తరువాత వార్తలు వచ్చాయి. నాగకాంతలందరినీ ఇప్పుడే అంతఃపురానికి పంపించాను అని ఆ వృత్తాంతమంతా వివరించాడు. విభీషణుడికి విచారం, కోపం కూడా కలిగాయి. ప్రహస్త, శత్రువులకు చిక్కి మన మిత్రుడు కౌర్యుడు ఎంత చింతిస్తున్నాడో. పరుల సాయం లేకుండా ఏలాపుత్రుడికి తన బలగంతో మనల్ని ఎదిరించే పరాక్రమం లేదు. ఆ వీరుడెవరో తెలుసుకోవాలి. నాగకాంతలను సురక్షితంగా తీసుకొచ్చారు కదా, మనం కౌర్యుణ్ణి మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టాలి. సేనలన్నిటినీ సిద్ధం చేసి ఉంచు. ఈ రాత్రి ఇష్టదైవాన్ని ప్రార్థించి శుభాశుభ ఫలాన్ని తెలుసుకుంటాను అని సబస చాలించాడు. అంతఃపురానికి వెళ్ళి నాగకాంతలను ఊరడించాలని అనుకున్నాడు. అంతవరకు చెప్పి వేళ కావడంతో తరువాత మజిలీకి బయలుదేరాడు మనిషిద్ధుడు. గోపాలుడు అతన్ని అనుసరించాడు. తేజోవతి కథ. అమ్మ, ఊరడిల్లు, కౌర్యుడికేమీ కొదవరాదు. మా తాతగారు 2-3 రోజులలో వెళ్ళి ఏలాపుత్రుణ్ణి
పుత్రమిత్రులతో సహా చెరసాలలో పెట్టిస్తానని శపథం చేశారట. విన్నావా? మా తాత ఎదుట నిలబడగలిగిన వీరుడు ఎక్కడా లేడు. నువ్వు కంట తడిపెడితే మా గుండెలు పగిలిపోతాయి. నీకే లోపము లేదు. అసలు వారికి మీకు తగువు ఎలా వచ్చింది? ఆ వృత్తాంతం చెప్పు అని తేజోవతి తల్లి అయిన పద్మావతిని చెంపక అడిగింది. అమ్మాయి, మీ ఇల్లు నాకు కొత్త కాదు. మీ తల్లి నేను దగ్గర చుట్టాలం. మునుపు ఒకసారి ఆమెతో ఈ లంకాపురానికి వచ్చాను. నన్ను ప్రాణంలాగే చూసుకుంది. మా వృత్తాంతం చెబుతాను విను. పాతాళలోకం భూలోకానికి అడుగున ఉంది. ఈ భూమేధానికి ఆకాశం సూర్యుడు లేక చీకటిలో మునిగే ఆ లోకానికి వెలుగు కోసం ప్రతి సర్పానికి శిరస్సు మీద రత్నం ప్రకాశించేటట్లు బ్రహ్మ ఏర్పాటు చేశాడు. పర్వతాల మీద ఎత్తైన ప్రదేశాల మీద గొప్ప రత్నాలు వెలుగుతూ ఉంటాయి కనుక అక్కడ రాత్రి పగలు అనే విచక్షణ ఉండదు. నాగకన్యలు అతి చక్కని వారు. నందనవనం లాంటి వనాలు ఎన్నో ఉన్నాయి. స్వర్గవాసులకి లాగే పాతాళలోకం వారికి ముసలితనము రోగాలు లేవు. భోగానికి స్వర్గం తరువాత పాతాళమే. అందుకే వారికి భోగులని పేరు వచ్చింది. రసాతలం 4 రాజ్యాలుగా విభజింపబడింది. వాటిలో మా రాజ్యమే పెద్దది. నాగులలో వాసుకి వంశస్థులే సాత్వికులు. మిగిలిన వారు రాక్షస కృత్యాలు చేస్తుంటారు. తక్షక వంశస్థులకి మాతో ఎప్పుడూ విరోధమే. వాళ్ళని పట్టించుకోకుండా నా భర్త కౌర్యుడు రాజ్యం చేస్తున్నాడు. ఒకనాడు రేవతి అనే దాసి వచ్చి, అమ్మ, మన మేడ మీదున్న అంశతూలికా తల్పం మీద ఒక స్త్రీ శిశువుతో కూడా పడుకొని ఉంది. ఎంత పిలిచినా పలకడం లేదు అని చెప్పేసరికి నేను ఆశ్చర్యంతో వెళ్ళి చూశాను. పందిరి లేని ఆ మంచం మీద పడుకున్న ఆమె చాలా అందంగా ఉంది. శిశువు ఆమె గుండెల మీద పడుకొని పాలు తాగుతున్నాడు. ఎంత పిలిచినా ఆ బాలింతరాలు మేలుకోలేదు. రేవతి ఆ పిల్లవాడిని ఎత్తుకొని ముద్దాడుతూ, వీడు చాలా చక్కనివాడు. నాగశిశువులా కాక మనుష్య బాలుడిలా ఉన్నాడు. మీకు ఇలాంటి చక్కని కొడుకు పుట్టాలి అంది. ఆ స్త్రీకి ఉపచారాలు చేయించగా 4వ నాటికి కళ్ళు తెరిచింది. ఆమెకు విశ్రాంతిని ఆహారాన్ని ఇచ్చి ఆమె వృత్తాంతం అడిగాను. దేవి, నేనొక నిర్భాగ్యురాలిని. నా పేరు కళావతి అని జ్ఞాపకం. ఇక్కడికి ఎలా వచ్చానో తెలియదు. నిన్ను చూస్తుంటే పుణ్యాత్మురాలిలా అనిపిస్తున్నావు. నా పుత్రుణ్ణి నన్ను కాపాడిన నీకు నీ ఉపకారం ఎప్పటికీ మరవను. వీడిని మీ వాడిగా భావించి పెంచుకోండి. నేను బతికినా లాభం లేదు అందామె. తల్లి, విచారించకు. నువ్వు నీ కొడుకు యథేచ్ఛగా ఇక్కడ ఉండవచ్చు. ఇది నీ పుట్టిల్లే అనుకో. నాకు సంతతి లేదు అని ఆమెను ఓదార్చాను. ఆమె మాతో పాటు మా ఇంట్లో ఉండసాగింది. కొద్ది కాలంలోనే నాకు ఒక కూతురు జన్మించడంతో నా భర్తకి కళావతి మీద, ఆమె కొడుకు మీద అనురాగం కలిగింది. మిక్కిలి చక్కదనం కలిగిన నా కూతురు తేజోవతిని చూసి నాగలోకమంతా ఆశ్చర్యపడింది. నా కూతురుకు 5 ఏళ్ళు వచ్చాక కళావతి కొడుకుతో జతపరిచి చదివించసాగాం. ఆ పిల్లవాడికి జయసింహుడని మేమే పేరు పెట్టాం. కళావతి జయసింహుడికి గాఢమైన స్నేహం. ఇద్దరూ కలిసే బడికి పోయి చదువుకొని వస్తారు. జయసింహుడికి 10 ఏళ్ళు వచ్చేసరికి బడిలోని నాగబాలురకు వాడి మీద అసూయ కలిగి, వీడు మానవుడు, కళావతికి పుస్తకాలు మోసే కూలివాడు అని ఆక్షేపించడం మొదలుపెట్టారు. అతను వారిని మందలించమని ఉపాధ్యాయుల్ని కోరాడు. కానీ వారు కూడా నువ్వు మనిషివి, కూలివాడివి కాక మరెవడివి అని ఆక్షేపించేసరికి ఆ దన్ను చూసుకుని బడి పిల్లలు మరీ ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. అది సహించలేక వాడు వాళ్ళని చేతులతో కొట్టి కాళ్ళతో తన్ని చిందరవందర చేశాడు. వాడిని ఎదుర్కోలేక వాళ్ళు పారిపోయారు. మరునాడు ఉపాధ్యాయుడు పిల్లల్ని తీసుకుని వచ్చి కౌర్యుడితో, దేవా, మీ ఇంటిలోని దాసీపుత్రుడు బడికి వస్తే నేను చదువు చెప్పలేను. నిన్న వాడు బడిలో పిల్లలందరినీ చావకొట్టాడు. మీ ఇంట్లో తిని పిడుగులా తయారయ్యాడు. వాడినెవరు కొట్టలేరు అని ఫిర్యాదు చేశాడు. కౌర్యుడు జయసింహుణ్ణి రప్పించి నిజం చెప్పమని గద్దించాడు. అప్పుడు వాడు, దేవా, ఇందులో నా తప్పు లేదు. నిజం తేజోవతికి తెలుసు. ఆమె నాది. తప్పంటే మీరేం శిక్ష వేసినా ఆమె నా తప్పంటే మీరే శిక్ష వేసినా భరిస్తాను అన్నాడు. రాజు తేజోవతిని తీసుకురమ్మని
పరిచారకులను అంతఃపురానికి పంపాడు. సరిగ్గా అప్పటికి అది ఆ సంగతే నాకు చెబుతోంది. పరిచారిక రాగానే ఆమె తండ్రి వద్దకు వెళ్ళింది. తండ్రి అడగ్గా ఆమె, తండ్రి, అందులో జయసింహుడి తప్పేమీ లేదు. ఎంత శాంతమైన సింహమైనా జోలు పట్టుకు లాగితే ఊరుకుంటుందా? మా పిల్లలు గురువులు ఎప్పుడూ ఇతన్ని కూలివాడని మనిషిని నిందిస్తుంటారు. ఆక్షేపణలు భరించలేక నిన్న వాళ్ళందరినీ తన్నాడు. అది నిజమే అంటూ ఆ విషయమంతా చెప్పింది. రాజు ఆమెను పదే పదే అడిగి నిజం ధృవపరుచుకొని ఆ పిల్లలని ఉపాధ్యాయులని మందలించి రాజు మరొక గురువుని ఏర్పాటు చేశాడు. జయసింహుడు తేజోవతి సంగీతము, సాహిత్యము మొదలైన విద్యలను 3 సంవత్సర కాలంలోనే పూర్తిగా గ్రహించారు. తేజోవతికి యవ్వన చిహ్నాలు కనబడుతుంటే ఆమెను బడికి పంపడం మాని మిగిలిన విద్యలు ఇంట్లోనే నేర్పించాం. జయసింహుడికి పాతాళలోకం, ధనుర్వేదాన్ని తగిన గురువు వద్ద నేర్పించగా అతను శస్త్రాస్త్రాలలో నిపుణుడై అందరి చేత పొగడ్తలు అందుకునేవాడు. ఒకనాడు తేజోవతి సకులతో ఉద్యానవనంలో సంగీతం పాడుకుంటుంటే ఏలాపుత్రుని కొడుకు పారిజాతుడనేవాడు స్నేహితులతో కలిసి ఎక్కడికో పోతూ ఆ గానం విని మోహపరవశుడై అక్కడ నిలబడి దీని వృత్తాంతం తెలుసుకుని ఇంటికి పోయి హంసిక అనే దాసిని తేజోవతి వద్దకు పంపాడు. ఆమె తేజోవతితో పారిజాతుడి గుణగణాలు, ధైర్య సాహసాలు పొగిడి అతను నిన్ను వరించాడు, పెళ్లి చేసుకో అని బోధించింది. కానీ తేజోవతి ఆ మాటలు వినక మరొక ప్రస్తావన తెచ్చింది. రేవతి అనే సఖి తేజోవతి విముక్త గ్రహించి తేజోవతి ఒక సుందరుణ్ణి పెళ్లాడాలని నిశ్చయించుకుంది కనుక అతను ఈమెను గురించి విరహం చెందడం సమంజసం కాదు, వెళ్ళు అనేసరికి హంసిక చిన్నబోయి వెళ్ళి ఆ మాటలను యథాతథంగా అతనికి తెలియజేసింది. విరహం కంటే అవమానం ఎక్కువగా బాధిస్తుండడంతో అతను ఏమీ తోచక దుఃఖిస్తుంటే తండ్రికి తెలిసి అతన్ని రప్పించుకొని ఒక్కడే కొడుకవడం వల్ల ఊరడిస్తూ, కుమారా, నువ్వు పాతాళలోక చక్రవర్తికి కొడుకువి, నీకేమిటి లోటు, నీకు దుఃఖం ఎందుకు అంటూ లాలనగా అడిగాడు. నా అవమానం చెబుతాను విను తండ్రి. కౌర్యుడి కూతురు తేజోవతి చక్కనిదని హంసిక వెళ్ళి తేజోవతి వద్ద నా రూపం, వైభవాన్ని పొగిడి నన్ను పెళ్లాడ మందట. ఇష్టం లేకపోతే ఆ మాట చెప్పేస్తే సమంజసంగా ఉండేది. కానీ పారిజాతుడి సిరి మాకు తెలియనిదా? ఏలాపుత్రి రాజ్యం ఎలాంటిదో అది మాకు తెలుసు. పారిజాతుడు గుణహీనుడు, విద్యాశూన్యుడు, దరిద్రుడు, కులం తక్కువవాడు, మా రాజపుత్రికను వరించదగినవాడు కాడు. ఇలాంటి అవమాన సంబంధ తెస్తావా అని దాసి చేత నోటికి రాని దుర్భాషలు ఆడిందట. పరిచారికల చేత కొట్టించబోయిందట. హంసికనడగండి అంటూ వెక్కి వెక్కి ఏడవసాగాడు. అప్పుడు ఏలాపుత్రుడు రోషంతో హంసికను రప్పించి, ఏమి పెద్దవాళ్ళకి చెప్పకుండా నువ్వు పోయి పిల్లనెందుకు అడిగావు? ఆ నీచురాలేమందో చెప్పు అని గద్దించాడు. ఆమె గజగజ వణుకుతూనే లేనిపోని మాటలెన్నో చెప్పి అతని కోపాన్ని మరింత ప్రజ్వరిల్ల చేసింది. ఏలాపుత్రుడు మంత్రులను రప్పించి ఆ వృత్తాంతం చెప్పి కౌర్యుణ్ణి పరాభవించే ఉపాయం చెప్పమన్నాడు. దేవా, చిన్నతనం కొద్దీ ఆమె ఏదో అందని మనం పెద్ద సన్నాహం చేయతగదు. కౌర్యుడు ఉత్తమ గుణ సంపన్నుడు, మనల్ని నిందించేవాడు కాడు. వీళ్ల మాటల్లో నిజమెంతో ముందు గ్రహించాలి, తొందరపడకూడదు. అదీ కాక కౌర్యుడు విభీషణుడికి ప్రాణబంధువు. మనం కౌర్యుడి మీదకు వెళ్తే విభీషణుడు అతనికి సాయం రాక మానడు. ఆ రాక్షస వీరులతో పోరాడడం ఎవరితరం కాదు. కాబట్టి మంచిగానే అతనికి తెలియజేసి ఆక్షేపించవచ్చు అని కొందరు మంత్రులు అన్నారు. కానీ శిశ్రుమారుడనే మంత్రి మాత్రం చాలు రాజపుత్రుడే చెప్పాక అబద్ధముంటుందా? కౌర్యుడికి విభీషణుడి సాయం ఉందని మనం భయపడక్కర్లేదు. విభీషణుడు రాక్షస జాతి అంతటికీ శత్రువే. అతని పేరు చెబితే రాక్షసులకు కోపం వచ్చేలాంటి పనులు చేస్తున్నాడు. అందువల్ల పాతాళంలోని రాక్షసులందరూ విభీషణుడిని వంచే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళంతా మనకి సాయం చేస్తారు. అది కాక లంకలోని రాక్షసులకి మాయాపాఠవం లేదు. అది అతను చేసిన శాసన ఫలితమే కనుక మనం వాళ్ళని సులభంగా
జయించవచ్చు అంటూ బీరాలు పలికాడు. వేణిస్కందుడనే మంత్రి అతని మాటలకు తిరస్కరించి, యుద్ధం వద్దు, పిల్లనివ్వమని కౌర్యుడికి వార్త పంపండి. అతనివ్వనంటే అప్పుడు కర్తవ్యం ఆలోచిద్దాం అని నొక్కి వక్కాణించడంతో ఏలాపుత్రుడు శింసుమారుడి కా పని అప్పగించాడు. అతను వేణీస్కందుడి సూచనల మేరకు, కౌర్య, నీ వంశం పవిత్రమైంది. కొంత దేశం నీ అధికారంలో ఉండడం వల్ల ధనధాన్యాల విషయంలో ఆలోచించక్కర్లేదు. విద్యాశీలాలున్న వాడివి కనుక మాతో సంబంధం చేయడానికి అర్హుడివే. నీ కూతురు తేజోవతికి వివాహ వయస్సు వచ్చిందని, మా పారిజాతుడిని వివాహం చేసుకోదగిందని తెలిసి అంగీకరించి ఈ శుభపత్రిక రాయిస్తున్నాం. అనుకూలమైన ప్రత్యుత్తరం పంపగలవు అని వ్రాయించి పంపాడు. అది అందుకొని చదివిన కౌర్యుడు నా దగ్గరకు వచ్చి, ఏలాపుత్రుడు స్వాతిశయం ప్రకటిస్తూ ఎంతో గర్వంగా రాశాడో చూశావా? ఎంత కావరం, పిల్లనడగక గర్వపు మాటలు ఎందుకు అంటూ జాబును నేల పారేసి, నీ శుభలేఖను చూసి చాలా సంతోషించాను. నీతో సంబంధం చేయడానికి నాకు కల అర్హతను పండితుల ద్వారా తెలుసుకోవాలి. అంతవరకు ఇదే ప్రత్యుత్తరం అని జవాబు రాయించాడు. అంతకుముందు జరిగినదే అతనికి ఏమీ తెలియదు. ఇలాగా ఉత్తర ప్రత్యుత్తరాలతో 6 మాసాలు గడిచాయి. గూఢచారులు ఒకనాడు వచ్చి ఏలాపుత్రుడి సభలో జరిగిన చర్చ అంతా మాకు తెలియజేశారు. అప్పుడు నేను రేవతిని పిలిచి, పారిజాతుడెప్పుడో తనని పెళ్లాడమని తేజోవతిని కోరగా అవమానపరిచారట, ఎందుకు అని అడిగాను. ఆమె జరిగినదంతా చెప్పింది. అమ్మాయి ఎవరిని వరించింది? మేమెరుగమే అని ప్రశ్నించాను. అది భయపడింది. నేనెక్కువగా ఒత్తిడి చేయడంతో తల్లి మన ఇంట పెరుగుతున్న జయసింహుణ్ణి త్రికరణ శుద్ధిగా వరించింది. మరొకరిని పెళ్లాడదు. సిగ్గుపడి మీకు చెప్పలేదు అంది. మాకు కూడా లోపల అదే అభిప్రాయం ఉండడం వల్ల సంతోషించిన ఆ మాట బయటకు చెప్పక నేను ఇదంతా నా భర్తకి చెప్పాను. ఆయన చిరునవ్వుతో, తేజోవతి అభిలాషయుక్తంగా ఉంది. నీ ఇష్టం ప్రకారమే చేద్దాం, కానీ అతని కులశీలాలను గట్టిగా నిర్బంధించి అతని తల్లి నుంచి తెలుసుకో అన్నట్లు వాడి మధ్య కనపడడం లేదు. ఎక్కడున్నాడు అని అడిగాడు. అవును, కొన్ని నెలల నుండి నాకు వాడి జాడ తెలియదు, తెలుసుకోండి అన్నాను. వారు అప్పుడే పరిజనులని పాఠశాలకి పంపారు. 4 నెలల నుండి వాడు పాఠశాలకి రావడం లేదట. ఎంత వెతికినా ఎక్కడా కనపడలేదని చెప్పారు. తల్లికి చెబితే శోకిస్తుందని ఆమెకు చెప్పకుండా వెతికించసాగాం. ఇంతలో తేజోవతిని తీసుకొచ్చి పారిజాతుడి పాదాల మీద పడవేసి శరణు కోరాలి. ఇందుకు 10 రోజులు గడువు ఇచ్చాం. లేకపోతే 11వ రోజున చతురంగ బలాలతోటి మీ పురం మీద పడి మిమ్మల్ని పరాభవించి మీ పుత్రికని తీసుకుపోతాం అని వాళ్ళు మా మీద యుద్ధం ప్రకటించారు. దానికి శత్రువులకు జవాబు పంపక యుద్ధానికి సిద్ధపడి నా భర్త నీ తండ్రికి తెలిపి సాయం కోరాడు. రాక్షస బలాలు అపారంగా మా పురం చేరాయి. మొదట మనవారే గెలిచారు. ఎవడో మహావీరుడు వారికి సహాయం వచ్చాడని తెలిసింది. వాడి సహాయంతో కోట ముట్టడించి శత్రువులు కోటలోకి చొరబడగా నాగకాంతలను రహస్య మార్గంలో రాక్షస సేనాధిపతి ఇక్కడికి తీసుకువచ్చాడు. నా భర్తని తప్పించుకురమ్మంటే ఒప్పుకోక అక్కడే యుద్ధం చేస్తున్నాడు. ఇదే మా వృత్తాంతం అంది పద్మావతి. ఆ కథ విని ఆశ్చర్యపోయి చెంపక తేజోవతిని చూసి, చెల్లి, నువ్వు బెంగపడకు. నీ మనోహరుడైన జయసింహుణ్ణి వెదికించి తెప్పించి నీకు పెళ్లి చేస్తాను. మా తాత అంతా చేస్తారు అని ఓదార్చింది. తేజోవతికి కన్నీరు కారుస్తూ, అక్క ఈ ముప్పుకి కారణం నేనే. నేను పుట్టి ఉండకపోతే మా వాళ్ళు సుఖపడి ఉండేవారు. మా కులం పెద్ద అయిన వాసుకి శిరోమణిని మా తల్లి నా చిన్నతనంలో అలంకరించింది. సముద్రంలో ఈదుతూ పారేశాను. ఆమని ఉంటే మా తండ్రికి అవమానం కలగకపోను. దానిని ధరించిన వారికి ఆకలి దాహము ఉండవు. అంతా తనకి కనబడుతుంది, తానెవరికీ కనపడరు. ఆమని ఉంటే పరాభవమే సంభవింపదు. నా పెళ్లి మాటకేం, మా తండ్రిని చెర విడిపిస్తే చాలు అంది. జయసింహుడి కులశీలాలు తెలుసా?
అని చెంపక అడగ్గా పద్మావతి లేదు, ఆమె కూడా మాతోనే వచ్చింది, ఇక్కడే ఉంది, ఈ ముప్పు దాటాక తెలుసుకోవచ్చు అంది. వారికి కొంచెం దూరంలో ఉన్న వీరసింహుడికి కొన్ని మాటలు వినపడ్డాయి, కొన్ని వినబడలేదు. తేజోవతి చెంపకలు ఒకచోట కూర్చోగా వారి సౌందర్యాన్ని బేరీజు వేయసాగాడు. ఇద్దరికిద్దరు అద్భుత సౌందర్య రాశులే. పారిజాతుడు తేజోవతి కోసం విరహం చెందడం ఆశ్చర్యం కాదు. జయసింహుడు ఎవరో తేజోవతి వరించింది కనుక అదృష్టవంతుడే. తేజోవతి చక్కదనంతో నాకు నిమిత్తం లేదు, చెంపకనే వరిస్తాను. చెంపక నన్ను వరిస్తే నా ప్రయాణం సార్థకమవుతుంది. పాతాళలోకమంతా కౌర్యుడికి పట్టం కడతాను. అదృశ్యంగా ఇలా తిరగడం వల్ల ఏం లాభం? ఇక్కడ తేజోవతి, చెంపక, రేవతి, చామరిక తప్ప ఎవ్వరూ లేరు, వీళ్ళకి కనపడతాను అని అనుకొని ఆ మణిని గుర్తుగా ఒక గోడ కొయ్యకు తగిలించి కత్తి చేత పట్టుకొని వారి ఎదుట నిలబడ్డాను. అతనిని మొదట చూసిన తేజోవతి అదిగో జయసింహుడు అని కేక పెట్టింది. దాంతో మిగిలిన వారు కూడా అతన్ని చూశారు. రేవతి అతని వద్దకు పోయి, జయసింహ, ఇక్కడికి ఎలా వచ్చావు? 4 నెలలుగా కనబడడం లేదు, ఏమైపోయావు? యుద్ధంలో నుంచి ఎలా తప్పించుకొచ్చావు? ఇలా రా, మీ తల్లి ఇక్కడే ఉంది అంది. అతను ఆశ్చర్యపోయి ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. చంపక అతన్ని ఎగాదిగా చూసి, చెల్లి, మంచివాడినే వరించావు, నీ పూర్వపుణ్యం మంచిది, రాజ్యం పోయినా వీనితో ఎక్కడికైనా వెళ్ళిపో, సుఖపడవచ్చు. ఇతనికి మాయలు కూడా తెలుసా? అంతఃపురంలోకి ఎలా వచ్చాడు? కావలి వాళ్ళు రానివ్వరు కదా. చామరిక, నువ్వు అతనికి ఆతిథ్యం ఇవ్వు, అతిథి పూజనీయుడు అనేసరికి చామరిక అతను కూర్చున్నందుకు పీట వేసి బలవంతంగా కూర్చోబెట్టింది. చెంపక సిగ్గుతో మాట్లాడలేకపోతున్న తేజోవతితో, చెల్లి, నీకు సహోద్యాయుడే కదా, పెళ్ళయ్యాక సిగ్గుపడుదు గానీలే, ఎలా వచ్చాడో అడుగు, మేము వింటాం అని ప్రోత్సహించింది. తేజోవతి, జయసింహ, మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు? మేము ఆపదలో ఉంటే చూడ్డానికి వచ్చావా? నీ పరాక్రమమంతా ఎక్కడ దాచావు? ఇంత నిర్దయుడివి అయ్యావేం అంటూ దుఃఖించింది. అందుకతను, నేను జయసింహుడును వీరసింహుడును, ఎవరైతే ఏం, మీ ఆపద తొలగిస్తానని శపథం చేస్తున్నాను. 10 రోజుల్లో శత్రువులందరినీ తరిమివేసి పాతాళమంతా ఏకఛత్రాధిపత్యంగా మీ తండ్రి చేత పాలించబడేలా చేయకపోతే నా పేరే మార్చుకుంటాను, అభయహస్తం ఇస్తున్నాను అన్నాడు. తేజోవతి, అయ్యో, ఇతని కంఠధ్వని వేరుగా ఉందే, ఇతను జయసింహుడా మరొకడా? మరెవడైనా అయితే ఇలాంటి ప్రతిజ్ఞ మానుతాడా? ఇలా ప్రతిజ్ఞ పూనుతాడా? అనుకుంటుంటే కింకరులు వచ్చి, విభీషణ మహారాజు గారు వస్తున్నారు, పీఠాలు సరిగా ఉంచండి అన్నారు. వయసు వల్ల కంఠస్వరం మారి ఉంటుందిలే అని మనసులో సరిపెట్టుకుంది తేజోవతి. అందరూ హడావిడి పడుతున్నారు, మహారాజు గారు వస్తున్నారని. ఆ సందడిలో వీరసింహుడు లేచి తన హారాన్ని మెడలో వేసుకుని అదృశ్యుడై విభీషణుడి రాక కోసం ఎదురు చూడసాగాడు. ఎవరికి వారు తమ స్థానాల్లో ఉండి రాజుగారి కోసం చూడసాగారు అని చెప్పి, గోపా, వేళయ్యింది, మనం మరో మజిలీకి బయలుదేరాలి, మిగిలిన కథ అక్కడ చెబుతా అన్నాడు మణిసిద్ధుడు. గోపాలుడు గురువు వెంట కావడితో బయలుదేరాడు. హరిదాసు కథ. చామరిక అతనితో కొంతసేపు మాట్లాడడానికి వీలు కాలేదు. అయ్యో, మా తాత అప్పుడే రావాలా? తేజోవతి నిజంగా అతన్ని వరించిందా? అతన్ని చూసినప్పటి నుంచి నా హృదయం తొణుకుతుందేమో. అతను జయసింహుడేనా? స్వరభేదం ఉందని తేజోవతి చెప్పిన మాట నిజమైతే బాగుండు. నేను కూడా అతన్ని వరించవచ్చునా? తేజోవతి ఒప్పుకోదేమో. అది ఎంత అదృష్టవంతురాలు అంటూ వెర్రి దానిలా మాట్లాడుతున్న చెంపకని చూసి చామరిక నవ్వుతూ, వానిని చూసింది మొదలు నీ మనసులో లేదు. మీ తాత వచ్చి పద్మావతితో ఏం ముచ్చటించాడో నువ్వు వినలేదు. ఆ వీరుడి వృత్తాంతం తెలుసుకురావడానికి చారులను పంపాడట. అది తెలిసాక మీ తాత స్వయంగా యుద్ధానికి వెళ్తాడట. జయసింహుడి మాట అతనికి చెప్పలేదు. ఇవాళ మీ తాత యుద్ధ విషయమై ఒక సభ చేస్తాడట. దానిలో జయసింహుడి ప్రసక్తి ఏమైనా వస్తుందేమో తెలుసుకుంటాను, వెళ్ళి వస్తాను అంటూ ఆమె రాజసభకు వెళ్ళింది. అక్కడ ప్రహస్తుడు పురికొల్పగా మర్మగ్నుడు అనే వేగులవాడు లేచి నమస్కరించి
ఇలా అన్నాడు: విభీషణ మహారాజా, దేవరవారి ఆజ్ఞతో మేము శత్రుదేశాల్లో తిరిగాం. పాతాళంలో ఆ విషయం అస్పష్టంగా తెలిసింది. అప్పుడు నేను కోతి రూపంలో తలాతలానికి వెళ్ళాను. బలిచక్రవర్తి కొన్ని ఏళ్ల నుంచి యోగంలో ఉండడం వల్ల రసాతలంలోని రాక్షసులు తలాతలానికి నిరాటంకంగా రాకపోకలు జరిపిస్తున్నారు. బలిచక్రవర్తి భటులు ఒక్కరైనా ముఖద్వారం దగ్గర లేరు. నేను నిర్భయంగా గుమ్మం దాటి లోపలికి పోయాను. తలాతలాన్ని నేనెప్పుడూ చూడక చీకటిగా ఉంటుందంటున్నాను. కానీ నాగలోకంలోని రత్నాలన్నీ దొంగలించి రాక్షసులు తలాతలంలో దాచుకున్నారు. అందుచేత అది పాతాళం కంటే ఎక్కువ ప్రకాశిస్తుంది. దానిని వజ్రకంఠుడు పరిపాలిస్తున్నాడు. రాక్షస కృత్యాలన్నీ అక్కడే ఉన్నాయి. దయ, సత్యం, శౌచం అనేవే లేవు. పచ్చి మాంసం తింటూ రక్తం తాగుతారు. ఆకలేస్తే తండ్రిని బిడ్డని అయినా తినేస్తారట. అలాంటి దుష్టలోకంలో ఎలాగో ఒక యోగి జీవిస్తూ ఉన్నాడు. అతను ఒక మంటపం మీద కూర్చొని జపం చేసుకుంటూ ఉంటాడు. అతని జోలికి ఎవరూ వెళ్ళరు. వజ్రకంఠుడు ఆ యోగి మాట శిరసా వహిస్తాడు. ఆ యోగికి గల భూతదయ ఎవ్వరికీ ఉండదు. ఎన్నోసార్లు రాక్షసులు అతనిని తినడానికి తీసుకుపోతే తినమని తన శరీరం ఇచ్చాడట. వేడి ఇనుప కమ్మిలా ఉండడంతో వాళ్ళు ముట్టుకోలేకపోయారట. అక్కడున్న వారు ఎంత క్రూరులైనా ఆ యోగి తన స్వంత పుత్రులలాగే చూసుకుంటాడు. ఎప్పుడు ఏమి తింటాడో తెలియదు. అతని మహిమ సామాన్యం కాదు. కొన్నాళ్ల కిందట ఒక మనుష్య కుమారుడు శరీరం కట్టబడి పట్టణంలో పడున్నాడు. నరమాంసం దొరికిందని రాక్షసులు ఆనందంతో వాడి చుట్టూ మూగి కట్లు విప్పిన నాదంటూ పెనుగులాడసాగారు. అప్పటికతనికి తెలివి వచ్చి వాళ్ళందరినీ పిడికిలితో గుద్ది పరిగెత్తించాడు. మరికొందరు కత్తులతో ఎదుర్కొనగా వారి ఆయుధాలని లాక్కొని వారిని చంపేశాడు. దాంతో రాక్షసులు పులిని చూసిన మేకల్లా పరిగెత్తసాగారు. వజ్రకంఠుడు వాడి గురించి విని వాడిని పట్టి కట్టి తెమ్మని దానవ వీరులనెందరినో పంపాడు. వాళ్ళందరినీ ఆ వీరుడు సునాయాసంగా చంపేశాడు. అతన్ని ఓడించగలవాడు ఒక్కరూ లేకపోయాడు. అప్పుడు వజ్రకంఠుడు యోగి పాదాల మీద పడి, మహాత్మా, ఈ మనుష్య యువకుడు ఎవడో తెలియడం లేదు. మానవుడికింత బలం. మమ్మల్ని పరాభవించడానికి విష్ణువే ఇలా వచ్చాడేమో. మిమ్మల్ని శరణుజొచ్చాను. వాడి ఉపద్రవం తప్పించి మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించాడు. దానవోత్తమ, ఆ వీరుడెవరో నాకు తెలియదు. నా మాట వింటే మీకు ఉపకారం చేస్తాను. అతనిని నా దగ్గరకు పంపండి అన్నాడు యోగి. ఆ రాక్షసరాజు ఆలోచించి కొందరు వీరులతనిని మీదకు పంపాడు. వాళ్ళు అతన్ని కవ్వించి ఆ మఠం దారిన పోయారు. ఆ వీరుడు యోగిని చూసి ఆశ్చర్యపడి అతనితో సంభాషించాలని మఠంలోకి పోయి ఆయుధాల్ని నేల మీద పెట్టి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ యోగి అతన్ని దగ్గరకు పిలిచి వీపు మీద చెయ్యి వేసి దీవిస్తూ, వచ్చా, నువ్వెవరి కొడుకువి? ఇక్కడికి ఎలా వచ్చావు? జీవహింస మహాపాపం కదా. ఊరికే ఈ రాక్షసుల్ని ఎందుకు చంపుతున్నావు? శస్త్ర విద్యాఫలం అమాయకులని హతమార్చడం కాదు కదా. నువ్వు వింటానంటే మంచి మాటలు ఉపదేశిస్తాను. హింస మానేయి అన్నాడు. ఆ మాటలకు అతనికి అమృతంలా అనిపించాయి. మహాత్మా, నీ ఉపదేశంతో ఆ ఆయుధాలు వదిలేశాను. వీళ్ళు నన్ను బాధించడం వల్ల ఇలా చేయవలసి వచ్చింది. నేనిక్కడికి ఎలా వచ్చానో తెలియదు. నీ తండ్రి పేరు నాకు తెలియదు. నా తండ్రి పేరు నాకు తెలియదు. నాకు తల్లిదండ్రులు నామకరణం చేయలేదు. హరిదాసు అని పిలువబడుతున్నాను. ఇది ఏ దేశం? ఈ క్రూరుల మధ్య నువ్వెలా ఉంటున్నావు? వీరి పనులు విపరీతమైనవి. వీరిపైన నువ్వెలా దయ చూపగలుగుతున్నావో. నువ్వు ఆపకపోతే 4 రోజుల్లో ఈ నగరాన్ని శూన్యం చేసేవాడినే. మీ వల్ల వీరికి అభయమిస్తున్నాను. దారుణ కృత్యాలు మానేయమనండి. నేను మీ దగ్గరే నివసిస్తాను అన్నాడు అతను వినయంగా. ఆ యోగి హరిదాసును మెచ్చుకుంటూ, ఆవులను సాధువులను చేసినట్లు దేవుడు పులుల్ని క్రూర జంతువులుగా చేశాడు. అది భగవంతుని కార్యం. సహజ గుణాలు మాన్పడం ఎవరితరం అంటూ హరిదాసుని శిష్యుడిగా చేసుకున్నాడు. ఒకనాడు హరిదాసు లేనప్పుడు వజ్రకంఠుడు యోగి వద్దకు
వచ్చి పాదాల మీద పడి మీ దయ వలన మేము ఇంతవరకు సుఖంగా ఉన్నాం. ఇప్పుడు మాకొక ప్రాణ సంకటం వచ్చి పడింది. మీరు మమ్మల్ని రక్షిస్తామని అభయం ఇచ్చే వరకు మీ పాదాలను వదలను అని దీనంగా ప్రార్థించాడు. అదేమిటో చెప్పు అని యోగి అభయమిచ్చాక వజ్రకంఠుడు, స్వామి, ఇప్పుడు నా బంధువులు శత్రువులతో పోరాడుతూ ఓడిపోతున్నారు. నా సహాయం కోరారు. శత్రువులు మహాబలవంతులు. నేనిప్పుడు ఉపేక్షిస్తే శత్రువులు ఇక్కడికి వచ్చి నా రాజ్యం కూడా లాక్కుంటారు. మీ శిష్యుడైన హరిదాసుని పంపిస్తే వాడు వారి పీచం అణచగలగడు. వాడు అసహాయ సూర్యుడు, మీ మాట జవదాటడు అన్నాడు. సరే, నేను చేయగలిగినది చేస్తాను అని అతన్ని పంపి హరిదాసు తన దగ్గరికి రాగానే, వచ్చా, నువ్వు నాకొక ఉపకారం చేయాల్సి ఉంది. పరోపకార పరీణుడవని తలచి ఈ మాట చెప్పడానికి సాహసిస్తున్నాను. చెప్పేదా అన్నాడు. స్వామి, మిమ్మల్ని గురువుగా తండ్రిగా భావించి మీ సేవ చేస్తున్నాను. మీరు నన్ను ఆజ్ఞాపించాలి. కానీ ఇలా సందేహించడం ఏమిటి? అగ్నిలో దూకేదా, సముద్రంలో మునిగేదా? మీరేం చెప్పినా చేయడానికి సదా సిద్ధమే అన్నాడు హరిదాసు. యోగి అతన్ని మెచ్చుకొని, నీకు యుద్ధమంటే పండగ కదా. ఈ రాక్షసుల మిత్రులకు శత్రువుల వల్ల ఉపద్రవం వచ్చిందట. దానిని నివారించి వీరికి జయం కలిగించమని నేను నీకు చెప్పదలుచుకున్నాను అన్నాడు. ఈ మాత్రానికేనా? వీరెవరూ నాకు సహాయం అక్కర్లేదు. ఎవరిని జయించాలో చెప్పమనండి, ఇప్పుడే జయించి వస్తాను అన్నాడు హరిదాసు. యోగి వజ్రకంఠుని రప్పించి అతని చేతిని హరిదాసు చేతిలో ఉంచి అతన్ని, నువ్వు మీ తండ్రిగా భావించు, ఏం చెయ్యాలో ఇతను చెప్తాడు. ఇతనితో వెళ్ళి ధర్మ విజయం సాధించిరా అని నియమించాడు. వజ్రకంఠుడంటే ఇష్టం లేకపోయినా గురువాజ్ఞను మన్నిస్తూ హరిదాసు, నీ శత్రువులు ఎక్కడున్నారు అని అడిగాడు. వీరోత్తమ, పాతాళంలో నా మిత్రులకి శత్రువులకి పెద్ద యుద్ధం జరగబోతుంది. మేము మీ సహాయంతో మా మిత్రులకు విజయం కలిగిస్తాం అన్నాడు వజ్రకంఠుడు. పాతాళంలో మీ మిత్రులెవరు, శత్రువులెవరు అని అడిగాడు హరిదాసు. కాకాదర చక్రవర్తులైన తక్షక కర్కోటక కులస్థులకు ఉరగపతులు మాకు మిత్రులు. ఆ కులంలోని ఏలాపుత్రుడు వాసుకీ కులం వాడైన కౌర్యుడిపై కత్తి కట్టి వారి నగరం ముట్టడించడానికి ప్రయత్నిస్తున్నాడు. లంకాధిపతి అయిన విభీషణుడు వారికి బంధువు కనుక సాయానికి రాక మానడు. నీ సహాయం లేకపోతే మేము జయించలేం. మీరే సర్వసేనాధిపతి అయి యుద్ధం నడిపించాలి అంటూ వివరించాడు. కౌర్యుడికి ఏలాపుత్రుడికి విరోధం ఎందుకు కలిగింది? అతని కంఠంలో విచారం తొంగి చూసింది. వజ్రకంఠుడు ఆ కథ చెప్పి, ఇప్పుడు మనం పోయి మన వాళ్ళకి ఉత్సాహం కలిగించాలి అన్నాడు. అది విని నిశ్చేష్టుడైన హరిదాసు అంతలోనే తేరుకుని, పదండి పదండి అంటూ రాక్షస బలాలతో పాతాళానికి వచ్చాడు. ఆ వీరుడే మన వాళ్ళందరినీ పలాయనం చేయించాడు. ఆ యోగి చాలా మంచివాడు. మీరు వెళ్ళి అతన్ని ఆశ్రయిస్తే అతను హరిదాసుని యుద్ధ విముఖుడిని చేస్తాడు. అప్పుడు మనం శత్రువులని సులభంగా జయించవచ్చు. అంతలో మరొక వేగులవాడు వచ్చి, మహారాజా, మీ ఆనతి ప్రకారం నేను గూఢచారినై పాతాళలోకం అంతా తిరిగాను. జయసింహుడి గురించి ఆరా తీశాను. జయసింహుడిని వరించి తేజోవతి తనను అవమానించిందనే కోపంతో పారిజాతుడు కొందరు రాక్షసుల సాయంతో ఒకనాడు నిద్రపోతున్న జయసింహుణ్ణి పట్టుకొని తాళ్లతో కట్టివేసి ఒక పాడుబడిన నూతిలో పడవేసి చంపించాడని తెలిసింది. ఎంత ఘోర కృత్యం చేశాడో అలాంటి వాడిని సమూలంగా నాశనం చేసి తీరక తప్పదు అని చెప్పి అవతలికి పోయాడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.